నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. మరి వైఎస్ఆర్ పార్టీ 151 స్థానాల నుండి 11 స్థానాలకి పరిమితమైంది. మరి ఏం జరిగింది? ప్రజలు ఓటర్ తీర్పు అనూహ్యంగా ఉంది. ఎవరికి అందుబాటున తీర్పుగానే వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. ప్రజల తీర్పుని శిరసా వహించాల్సిందే. ప్రజలు ఎలాంటి మ్యాండేట్ ఇస్తే ఆ మ్యాండేట్ ప్రకారం పనిచేయాల్సింది అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడు రేపు ఈ నెల 20వ తేదీ రేపు మరి తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యాంప్ ఆఫీసులో రేపు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, పార్టీల ముఖ్య నాయకులతో అత్యవసరంగా రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఈ శాసనసభ సమావేశాలు డేట్స్ వైజ్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్ సమావేశాలు డేట్స్ మారినాయి. ముందు 22వ తారీఖు అన్నారు, శాసనసభ సమావేశాలు 24 అన్నారు. ఈ కన్ఫ్యూజన్ వల్ల మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 22వ తారీఖు జరిగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విస్తృత సమావేశం రేపటికి మార్చుకున్నారు. మరి ఈ రేపటికి జరిగే మీటింగ్లో చాలా కీలకమైన అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కీలక పోరాటం చేసే అవకాశం కూడా కనపడుతుందన్నారు. రాష్ట్ర పర్యటనకు సంబంధించి అదేవిధంగా ఇటీవల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జరిగిన దాడులతో గాయపడిన కుటుంబాలు, టీడీపీ యొక్క వేధింపులు లేదంటే వారి దాడులతో అల్లాడిపోతున్న కుటుంబాలు ఏమైతున్న వైఎస్ఆర్సీపీ కుటుంబాలు వారికి అండగా నిలవడానికి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని మనకున్న సమాచారం. మరి అది ఎప్పటి నుంచి షెడ్యూల్ పెడతారు, లేకపోతే రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలందరూ హాజరవుతున్నారు కాబట్టి ఆ మీటింగ్లో 2024 జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలై, ఓటమి గల కారణాలు ఏంటి అని పునఃసమీక్షించుకుంటారా? ఎవరి లోపం, ఎవరి వైఫల్యం, ఎమ్మెల్యేలదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిదా, లేకపోతే ప్రజలకు దగ్గరగా ఉండడానికి అభ్యర్థులు సరైన రీతిలో స్పందించలేదా, లేకపోతే ప్రజలకి ఇన్ని కోట్ల రూపాయలు నవరత్నాల రూపంలో పథకాలు అందిస్తే ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయారు? తేడా ఎక్కడ వచ్చింది? ప్రజలతో ఇంకా మమేకం అవసరం ఉందా? జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే అభ్యర్థులు కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? ఇవన్నిటి మీద చాలా కూలంకుషంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు తాడేపల్లిలో మరి ఆయన క్యాంప్ హౌస్లో చర్చించుతున్నారు. చాలా కీలకమైన అంశాల మీద చర్చించడమే కాదు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నారు. మరి ఆ కీలక నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? మరి ఇప్పటికే ప్రజలు ప్రతి నియోజకవర్గంలో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నియోజకవర్గాలని అంటిపెట్టుకుని ఉండాలి, ఎక్కడికి బయటికి వెళ్ళవద్దు, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రజలంటే పార్టీ కార్యకర్తలతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు ప్రజలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేస్తుందా, అమలు చేయలేదా, అమలు చేయకపోతే కొంతకాలం వెయిట్ చేసి పథకాలు అమలు చేసేలా ఏమైతే టీడీపీ కూటమి హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేసే విధంగా అడుగులు వేయాలి. చూద్దాం, వెయిట్ చేద్దాం. ప్రభుత్వం ఏమైతే చెప్పిందో అది చేయకపోతే ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మళ్ళా మన యొక్క గళం ఇప్పుదాం, మళ్ళా ప్రజల్లోకి వెళ్దాం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని చెప్దాం. ఇచ్చిన హామీల్ని మరి ఏ విధంగా అమలు చేస్తున్నారో, లేకపోతే అమలు చేసే ఆలోచనలో లేకపోతే ప్రణాళికలో ఎలాంటి కోతలు ఉన్నాయి, ఇస్తానన్న పెన్షన్స్ అందరికీ 2.5 లక్షల పైబడిన పెన్షన్స్కి అందరికీ 7,000 పెన్షన్ ఇస్తారా జూలై 1వ తేదీన? లేకపోతే ప్రతి నెల ఇచ్చే 4,000ని అర్హత సంపాదించాలంటే ఎలాంటి కోతలు పెడతారు, ఎలాంటి ప్రామాణికంగా వాళ్ళు ఎంపికలు చేస్తారు? ఇవన్నీ మీద చర్చ నడుస్తుంది. కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా రాష్ట్రం అంతా పర్యటన చేయొచ్చు, ప్రజల పక్షాన ఉండొచ్చు,
ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉండొచ్చు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం. ఏదైనా రేపు జరిగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం చాలా ప్రాధాన్యత కూడింది. ఎలాంటి అంశాలు మాట్లాడతారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి ఏంటో, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది రేపు చర్చించే అవకాశం ఉంది. దాని మీద కీలకమైన ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,